అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్రీరేఖ టాక్స్. కొబ్బరుండలు ప్రిపరేషన్ 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చండి. మంచి గోల్డెన్ బ్రౌన్ క్యారమెల్ కలర్లో వస్తాయి. చాలా టేస్టీగా ఉంటాయి. ఎవరైనా 10 నిమిషాల్లో చేసేసుకుని ఈజీ ప్రాసెస్ ఇది. మరి ఈ ప్రాసెస్ చూసేద్దామా? ముందుగా కొబ్బరి తురుము తీసి పెట్టుకోవాలి. ఇది 2 కప్పుల కొబ్బరి తురుము, అంటే 2 కొబ్బరి చిప్పలు అన్నమాట. కొబ్బరి తురిమేది లేకపోతే కనుక కొబ్బరి ముక్కలు తీసేసుకొని మిక్సీలో ఈ విధంగా కొబ్బరి పొడి చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ కడాయి పెట్టుకొని వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని అందులోనే కొబ్బరి తురుము కూడా వేసేసుకొని 3-4 మినిట్స్ లో ఫ్లేమ్ మీదే ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేయడం వల్ల కొబ్బరిలో ఉన్న తడి పోతుంది. ఇలా ఫ్రై చేయడం వల్ల కొబ్బరి ఉండలు చాలా టేస్టీగా ఉంటాయి. కొబ్బరి తురుము ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లో సైడ్ తీసి పెట్టేసుకొని సేమ్ కడాయిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఏ కప్పుతో అయితే కొబ్బరి తురుము తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు బెల్లం తురుము తీసుకోవాలి. అందులోని కొంచెం వాటర్ వేయాలి, ఎక్కువ వేయకూడదు. ఈ బెల్లం కరిగిన తర్వాత తీగపాకం వచ్చే వరకు దాన్ని అడుగంటిపోకుండా చూసుకుంటూ కలుపుకోవాలి. ఇవ్వండి, ఇలా కలుపుతూ ఉంటే బెల్లం కరిగిపోతుంది. తర్వాత ఈ విధంగా పొంగు వస్తుంది అన్నమాట. చూడండి, ఇలా పొంగులాగా ఇలాగా బుడగల్లాగా ఉడుకుతున్నట్టు వస్తుంది కదా. దీన్ని ఇలాగ మనం అలా కలుపుతూ ఉండాలి. తీగపాకం వచ్చే వరకు ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ చేయాలి. అయితే ఇప్పుడు తీగపాకం వచ్చిందా లేదని చెక్ చేసుకోవాలి కాబట్టి ఒక కప్పులో కొన్ని నీరు తీసుకొని అందులో ఈ పాకం డ్రాప్స్ వేసుకొని ఉండకట్టినట్టుగా వస్తుందా లేదో చెక్ చేసుకోవాలి. అలా ఉండకట్టినట్టు వస్తే కొబ్బరి వేసుకుని కలిపిన తర్వాత మనకి వండ చుట్టుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ కొబ్బరి తురుము వేసేసుకొని బాగా కలుపుకోవాలి. 3 మినిట్స్ అలానే కలుపుతూ ఉంటే దగ్గరకు అయిపోతుంది. సో అది దగ్గరకు అయిపోయినాక కొంచెం చేత్తో తీసుకొని వంట కడుతుందో లేదో చెక్ చేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ యాలక్కాయల పొడి, సన్నగా తరిగి పెట్టుకున్న బాదం పప్పు, జీడిపప్పు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. జీడిపప్పు, బాదం పప్పు అనేది కంపల్సరీ ఏం కాదండి. నేను అప్పుడప్పుడు వేస్తూ ఉంటాను, ఇలాగా టేస్టీగా ఉంటుందని చెప్పి. ఇంకా ఇది దగ్గరకు వచ్చేసింది. స్టవ్ ఆఫ్ చేసేసి ప్లేట్లో వేసుకోవాలి. చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఉండలు చుట్టేసుకోవడమేనండి. స్టార్టింగ్లో ఒకసారి అరిచేతులకి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని ఉండలు చుట్టుకోండి. నేను మీడియం సైజు ఉండలు చుట్టుకున్నాను కాబట్టి నాకు 15-16 వచ్చాయండి. కరెక్ట్గా లెక్క వేయలేదు. మనం ఉండలు చేసుకునే సైజు బట్టి కూడా మనకి ఇన్ని క్వాంటిటీ అని వస్తాయి కదండి. మరి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చింది, బాగుందా లేదా అనేది కామెంట్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధువులకి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.